హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సావర్మ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వివో Z1 Pro అనే మొబైల్ ఒకటి అయితే లాంచ్ చేసింది. ఇవాళ వీడియోలో ఒక 8 రీజన్స్ ఈ మొబైల్ ఎందుకు కొనుక్కోవాలి, ఒక 8 మంచి విషయాలు అయితే ఉన్నాయి ఈ మొబైల్లో. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో 8 రీజన్స్ టు బై వివో Z1 Pro మొబైల్ ఏంటో ఇప్పుడైతే మనం చూద్దాం. ముందుగా ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ మొబైల్కి ఫస్ట్ రీజన్ వచ్చేసి దీని యొక్క డిస్ప్లే. దీంట్లో మీకు 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో మీకు నాచ్లు ఇలాంటివి ఏమి ఉండవు. మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఈ మొబైల్లో మీకు ఫుల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది డిస్ప్లే నుంచి. దీంట్లో మీకు పంచ్ హోల్ కెమెరా అయితే ఉంది. కాబట్టి మీరు గేమ్స్ అన్నా సరే, యూట్యూబ్లో వీడియోస్ చూసినా సరే, ఏమైనా మూవీస్ చూసినా సరే మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. డిస్ప్లే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి దగ్గర 91% అయితే ఉంది. డిస్ప్లే ఫస్ట్ రీజన్ చెప్పుకోవచ్చు ఈ మొబైల్ మీరు కొనుక్కోవాలంటే. అండ్ నెక్స్ట్ సెకండ్ రీజన్ వచ్చేసి దీంట్లో మీకు పంచ్ హోల్ కెమెరా అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి లేటెస్ట్ టెక్నాలజీ. ఇది మీకు 32 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే కెమెరా అయితే ఉంది. మీకు కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా నుంచి మీకు మాక్సిమం ఏ మొబైల్ కూడా దీనికి పోటీ కూడా ఇవ్వలేదు, అంత బాగుంది ఫ్రంట్ కెమెరా అయితే. ఈ మొబైల్ 15,000 రూపీస్ బడ్జెట్లో బెస్ట్ సెల్ఫీ కెమెరా ఉన్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. మిగతా కంపెనీలు పోటీ కూడా ఇవ్వలేదు 15,000 రూపాయల బడ్జెట్లో. ఇది సెకండ్ రీజన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు పంచ్ హోల్ కెమెరా అయితే ఉంది. ఇది మనకి లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి చాలామంది అయితే దీన్ని ఇష్టపడుతూ ఉన్నారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది సెకండ్ రీజన్. అండ్ నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చేసి బ్యాక్ కెమెరాస్. దీంట్లో మీకు 3 కెమెరాలు అయితే ఉంటాయి. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరా. దీని అపేచర్ f1.78 అయితే ఉంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్. ఇది వచ్చేసి మీకు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని ఫోటోస్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇది వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. మీకు కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి మీకు పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా 3 కెమెరాలు అయితే ఉన్నాయి. ఇది కూడా మనకి ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇది థర్డ్ రీజన్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ మీరు కొనుక్కోవాలంటే. అండ్ నెక్స్ట్ మనం ఫోర్త్ రీజన్ చూసుకున్నట్టయితే ప్రాసెసర్. ఇది మనకి ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ ఉన్న మొబైల్ ఇండియాలో. ఇంకే మొబైల్లో కూడా ఈ ప్రాసెసర్ అయితే లేదు. ఇదే మనకి ఫస్ట్ మొబైల్. ప్రాసెసర్ కూడా ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఈ మొబైల్కి చాలా మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ మొబైల్ కొనుక్కుంటే ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మీకు గేమింగ్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ రీజన్ చూసినట్టయితే బ్యాటరీ. దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. మీరు ఈ బ్యాటరీని ఎంత హెవీగా యూజ్ చేసినా సరే ఈజీగా ఉండే అయితే బ్యాటరీ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు మీడియం తక్కువగా యూజ్ చేస్తే మాత్రం ఈజీగా 2 days అయితే బ్యాటరీ అయితే వస్తుంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనుక్కోవాలంటే ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్కి. నెక్స్ట్ సిక్స్త్ రీజన్ చూసినట్టయితే ఈ మొబైల్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు బాక్స్లోనే 18 వాట్ ఫాస్ట్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బాక్స్లోనే మీకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జ్ అయితే లభిస్తుంది. అండ్ నెక్స్ట్ రీజన్ 7 చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఎక్కువ పబ్జీ ఆడితే మాత్రం మీకు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు పబ్జీ కోసం వీళ్ళు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు 4D వైబ్రేషన్స్ అండ్ డూ నాట్ డిస్టర్బ్ మోడ్ అండ్ వాయిస్ చేంజర్. ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు. అలాగే మీరు డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు మొబైల్ అయితే, ఎవరు ఫోన్ చేయకుండా మీరు గేమ్ ఆడుతున్నప్పుడు. ఇది కూడా ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పబ్జీలో సౌండ్స్ వస్తాయి కదా, డిఫరెంట్ సౌండ్స్ అయితే మీరు వాయిస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు వాయిస్ చేంజర్ అని ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకో మంచి విషయం ఏంటంటే, ఎవరైతే పబ్జీ ఎక్కువగా ఆడతారో వాళ్ళ కంటికి ఎటువంటి ఎఫెక్ట్ కొట్టకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళు మనకి లో బ్లూరే గేమ్ ఐ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఉండటం వల్ల మన కంటికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఎంతసేపు గేమ్ ఆడినా సరే మీ కంటికి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఈ లో బ్లూరే గేమ్ ఐ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే గేమ్స్ ఎక్కువగా ఆడతారో, పబ్జీ ఎక్కువగా ఆడతారో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడతారు, పబ్జీ ఎక్కువగా ఆడతారు అనుకుంటే మాత్రం ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు మీరు ఈ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్, ఎయిత్ రీజన్ చూసినట్టయితే ఈ మొబైల్ మనకి 14,990 రూపాయలకి అయితే ఫ్లిప్కార్ట్లో అయితే లభిస్తుంది. ఇది మనకి బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు 15,000 రూపాయల బడ్జెట్లో. ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు వివో మనకి మంచి మొబైల్, మంచి ప్రైసింగ్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వివో Z1 Pro మొబైల్ ఎందుకు కొనుక్కోవాలనుకుంటే ఈ 8 విషయాలు, ఈ 8 మంచి విషయాలు అని చెప్పుకోవచ్చు. 8 రీజన్స్ టు బై వివో Z1 Pro మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ 8 విషయాలు మీకు కంపల్సరీ కావాలి, ఈ 8 ప్లస్ పాయింట్లు మీకు కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే కంపల్సరీ కొనుక్కోవచ్చు. అండ్ ఫైనల్గా వీటి యొక్క లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడి నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ సావర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.